హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడడం. దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకు OnePlus 6, OnePlus 5, OnePlus 5Tకి సంబంధించి. సో దీంట్లో మనకు HDR మోడ్లో ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ వస్తుంది అని చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేశారు. సో ఆ బగ్ని ఏంటంటే నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేస్తామని OnePlus చెప్తుంది. సో మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినట్టయితే అది మీకు నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ అయిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Samsung Tab S4 గురించి. సో ఈ ట్యాబ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 10.5 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్, స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్, 4GB ర్యామ్, 7300 mAh బ్యాటరీ ఉంది. దీనిలో 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి, ఆండ్రాయిడ్ ఓరియో తోటి, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి, 4GB ర్యామ్ తోటి ఈ ట్యాబ్ అనేది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియో వైఫై రౌటర్ చూసారా, జియో 5, దానికి సంబంధించి. సో ఈ స్టార్టింగ్ వచ్చినప్పుడు 1900 ఉండే, తర్వాత వచ్చేసి 1000 చేశారు. ఇప్పుడు ఏంటంటే క్యాష్ బ్యాక్తో కలుపుకుంటే 500కి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ జియో 5 రౌటర్ తీసుకోవాలి, పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలి. మళ్ళీ జియో సిమ్ ఏదైతే ఉంటుందో అది పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకొని 199 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటూ అట్లా 12 months వరకు రీఛార్జ్ చేసుకుంటే మనకు 500 క్యాష్ బ్యాక్ ఇస్తారని చెప్తున్నారు. సో కంపల్సరీ మనం 12 months చేసుకోవాలి. నెక్స్ట్ న్యూస్ ట్రూకాలర్కి సంబంధించి. ట్రూకాలర్లో పెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, ప్రో యూజర్స్, వాళ్ళకు హూ వ్యూడ్ మై ప్రొఫైల్ అనే ఒక కొత్త ఆప్షన్ రాబోతుంది. దీని ప్రకారం ఏంటి అంటే మనకు అక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది చూసారా. అంటే ట్రూకాలర్లోకి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ ఎవరైనా చూస్తే, కాకపోతే చూడాలి అంటే ప్రో యూజర్ అయి ఉండాలి. ఓకే, సో అటువంటి ఆప్షన్ అనేది ఇప్పుడు ట్రూకాలర్ తీసుకొని రాబోతుంది. సో మన ప్రొఫైల్ కూడా ఎవరు చూసారో తెలుసుకోవడానికి, ప్లస్ మన ప్రొఫైల్ ఎవరు చూడకుండా ఉండడానికి కూడా మనం ఏంటంటే ఈ ప్రో తీసుకుంటే మనకు ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్కి సంబంధించిన ప్రైమ్ డే సేల్ గురించి. సో ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు జూలై 16th రోజు ఈ అమెజాన్ సైట్లోకి వెళ్ళేస్తే 36 hours ఉంటుందంట ఈ సేల్ అనేది. సో దీనిలో మనకు చాలా డిస్కౌంట్స్ వస్తాయని చెప్తున్నారు. ప్లస్ ఏంటంటే HDFC కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఇంకా 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి DJI Osmo మొబైల్ గింబల్ని వాళ్ళ ఇండియాలో లాంచ్ చేసింది. ప్రైస్ చూసుకున్నట్టయితే 10,999 ఉంది. 15 hours బ్యాటరీ బ్యాకప్ వస్తే 2700 mAh సంబంధించిన బ్యాటరీ దీంట్లో ఉంది. జూమ్ స్లైడర్ దీనిలో ఇన్బిల్ట్గా ఇచ్చారు. iOS ప్లస్ ఆండ్రాయిడ్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అమెజాన్లో మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆసక్తికి సంబంధించిన Zenfone 5Z మొబైల్ ఉంది కదా, అది రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది కదా. అంటే ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ మనకు అక్కడ పోస్టర్స్ పెట్టేశారంటే దానికి సంబంధించిన క్లిప్స్ అనేవి పెట్టేసి దాని ప్రకారం చూసుకున్నట్టయితే దాని ప్రైస్ అనేది చూపిస్తుంది. సో ఇది 29,999 ఉంది. స్పెసిఫికేషన్స్ గురించి చూసుకున్నట్టయితే 6.2 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 8GB ర్యామ్ ఉంటుంది, 6GB ర్యామ్ ఉంటుంది, 4GB ర్యామ్, 3 RAM వేరియంట్స్లలో ఉంటుంది. 12+8 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3300 mAh బ్యాటరీ, Type-C పోర్ట్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఓరియో తోటి, 64GB 128GB ఇలా రకరకాల స్టోరేజ్ మెమరీస్ తోటి ఈ మొబైల్ అనేది రేపు మీకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కీబోర్డ్కి సంబంధించి. సో మన కీబోర్డ్ ఉంటుంది చూసారు, కీబోర్డ్కి సంబంధించి దాంట్లో మనకు స్మార్ట్ రిప్లై ఆప్షన్ ఉంటుంది కదా. సో ఆ స్మార్ట్ రిప్లై ఆప్షన్ అనేది త్వరలో మనకు వాట్సాప్ ప్లస్ ఫేస్బుక్ కూడా రాబోతుంది. అది కూడా డైరెక్ట్ మనకు నోటిఫికేషన్ ఉంటుంది చూసారా, ఆ నోటిఫికేషన్లో రిప్లై ఇచ్చే విధంగా తీసుకొని రాబోతుంది. కాకపోతే ఎప్పటి నుంచి వస్తాయని అయితే క్లారిటీ లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Nokia 7+కి జూలైలో అప్డేట్ వచ్చిన తర్వాత నుంచి డ్యూయల్ వోల్టీ సపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఇష్యూస్ వస్తాయని కంప్లైంట్స్ వచ్చాయి కదా. సో ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేశారని ఇవాళ ఏంటంటే HMD గ్లోబల్ ప్రకటించింది. సో మీ దగ్గర 7+ ఉంటే మీకు సంబంధించిన ఇష్యూ కూడా ఇది ఫిక్స్ అయిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Samsung సంబంధించిన యాప్ గురించి. సో గుడ్ లక్ 2018 అనే యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ఎవరైతే ఆండ్రాయిడ్ ఓరియో యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, మనకు మొబైల్ సంబంధించిన లాక్ స్క్రీన్ ఉంటుంది చూసారా, దాన్ని కస్టమైజ్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ న్యూస్ ఫేస్బుక్ సంబంధించి. ఫేస్బుక్లో మొన్న లాస్ట్ మంత్ ఏంటంటే ఒక బగ్ వచ్చింది. దాని ప్రకారం ఏంటి అంటే మనకు సంబంధించిన పోస్ట్ ఏవైతే ఉన్నాయో మనం ప్రైవేట్లో పెట్టుకునే అవన్నీ పబ్లిక్లో అయిపోయాయి. అంతేకాకుండా మనం ఎవరెవరినైతే బ్లాక్ చేసామో వాళ్ళు కూడా బ్లాక్ లిస్ట్ నుంచి అన్బ్లాక్ అయిపోయారు. ఓకే, సో అలా 8 lakh మెంబర్కి సంబంధించిన డేటా అనేది అన్బ్లాక్ అయిందని చెప్తుంది ఫేస్బుక్. సో దాన్ని ఫిక్స్ చేసామని చెప్తుంది. కాకపోతే మీరు కూడా వెళ్ళి ఒకసారి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడండి, మీరు బ్లాక్ చేసిన వాళ్ళు అక్కడ నిజంగానే బ్లాక్ అయి ఉన్నారా లేదా అనేది. ఒకవేళ అన్బ్లాక్ అయిపోతే మాత్రం మళ్ళీ బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి సామ్సంగ్ సంబంధించి. సామ్సంగ్ మొబైల్ యూఎస్లో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుందంట. దాని ప్రకారం ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మొబైల్ నుంచి టెక్స్ట్ మెసేజ్ వెళ్తున్నాయి విత్ అటాచ్మెంట్. అంటే వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి చూసారా, ఆ ఫొటోస్ ఉన్న అటాచ్మెంట్స్తో వాళ్ళ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ర్యాండమ్గా ఈ మెసేజ్లు వెళ్తున్నాయి అని కంప్లైంట్స్ ఇస్తున్నారు చాలామంది. సో దానికి సంబంధించి సామ్సంగ్ ఏం స్పందించి ఇచ్చిందంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది చూసారా, ఆ హెల్ప్ లైన్కి నెంబర్ కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి వాళ్ళ టెక్ న్యూస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.